గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఓకే, సో ఆర్బీఐ రెపో రేట్స్ని చాలా మట్టుకు అంటే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్గా కట్ చేసేసింది, విచ్ ఈస్ లైక్ ఎవరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా. సో దానిపైన మీరు ఏమంటారు? సో ఇట్స్ చాలా మంచి డెవలప్మెంట్ అనాలి. బికాజ్ రెపో రేట్ అంటే అసలు ఏమిటి మనం ఫస్ట్ మనం తెలిస్తే మనకి దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్ ఆఫ్ ది రిడక్షన్ ది రెపో రేట్. రెపో రేట్ అంటే రీపర్చేజ్ రేట్. రెపో రేట్ దాని షార్ట్ ఫామ్ రెపో రేట్ అంటారు. అంటే ఆర్బీఐ కూడా బ్యాంక్స్కి డబ్బు లెండ్ చేస్తుంది. బ్యాంక్స్ ఉన్న డబ్బు ఆర్బీఐ కూడా డబ్బు ఇస్తుంది బ్యాంక్స్కి, అంటే వాళ్ళ డబ్బు వాళ్ళ రిజర్వ్స్ ఇచ్చడం కోసం. అండ్ ఆ రేట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది, రెపో రేట్ తగ్గించింది. తగ్గించినప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ దగ్గర దే కెన్ డ్రా మోర్ మనీ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్ రెడ్యూస్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బు వస్తే ఏమవుతుంది, దే విల్ హ్యావ్ టు లెండ్ మోర్ టు ఎండ్ యూజర్స్. సొసైటీలో వాళ్ళు లోన్స్, బ్యాంక్స్ పని ఏమిటి, లోన్స్ ఇవ్వడమే. వాళ్ళ దట్స్ ఆబ్జెక్ట్, దట్స్ వేట్ దే మేక్ బిజినెస్, మేక్ మనీ అవుట్ ఆఫ్ మనీ. రైట్. సో when they have more money with them, they can lend more. రైట్. సో when they lend more, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్ కానీ లేకపోతే మిగతా బిజినెస్ లోన్స్ కానీ అన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఆర్బీఐ ఎందుకు చేసింది అంటే దానికి బ్యాక్గ్రౌండ్ అంటే మన లిమిటెడ్గా మనం అనలైజ్ చేసి చూస్తే ఇండియన్ ఇన్ఫ్లేషన్ కొంచెం రీజనబుల్గా బాగానే తగ్గింది ఇప్పుడు. అంటే గవర్నమెంట్ చెప్పే రేట్స్ ప్రకారం చూస్తే 3.5 to 4% రేంజ్లో మనం ఇన్ఫ్లేషన్, అంటే దాన్ని హెడ్ అండ్ ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని, అంటే చాలా హై లెవెల్లో ఉండే ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వేరే ఉంటాయి, అవి కూడా కొంచెం తగ్గుతున్నాయని అని అనుకోవాలి మనం, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. తర్వాత మన కన్సంప్షన్ ఇండియాలో, అంటే ఇండియాలో మనం పెట్టే ఖర్చు కొంచెం ఇంకా ఇంప్రూవ్గా ఉంటే బాగుంటుంది అని ఆర్బీఐ కూడా భావిస్తాం. ఓకే. సో దానికి ఒక కిక్ స్టార్ట్ చేయాలి, ఒక పుష్ ఇవ్వాలంటే ఏం చేయాలి, బ్యాంక్స్కి ఆ రేట్ తగ్గించడంతో బ్యాంక్స్ ఎక్కువ డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు దాన్ని ఎక్కువ లెండ్ చేస్తారు. లెండ్ చేస్తే అంతా ఖర్చు పెడతాం మనం, మన చేతిలో డబ్బు వస్తే మనం ఖర్చు పెడతాం. మనం ఖర్చు పెడితే ఎకానమీ కొంచెం మళ్ళీ మనకి ఇది అవుతుంది. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ రెపో రేట్ తగ్గించడంలో మీనింగ్ ఉంది. ఎందుకంటే సొసైటీలో డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు సిటిజన్స్ దగ్గర వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది యాక్చువల్గా. అంటే గూడ్స్కి డిమాండ్ పెరిగిపోవడంతో ప్రైసెస్ పెరగడం, ఇన్ఫ్లేషన్ నార్మల్గా పెరుగుతుంది. సో దాన్ని జాగ్రత్తగా క్యాలిబ్రేట్ చేసి ఆర్బీఐ చేస్తూ ఉంటుంది అన్నమాట. మనీ సప్లై అని అంటుంది M3 అని. సో దాన్ని ఆర్బీఐ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు తెలియకుండా వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి వాళ్ళకి సొసైటీలో. అంటే మనీ సప్లై ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ విషయం పక్కన పెడితే అసలు కామన్గా రీటైల్ గూడ్స్ ఎలా సేల్ అవుతున్నాయి, కార్స్ ఎలా సేల్ అవుతున్నాయి, లోన్స్ ఎలా తీసుకుంటున్నారు, ఎంతమంది వచ్చారు, పోయిన మంత్ ఎంతమంది, ఈ మంత్ ఎంతమంది వచ్చారు, డేటా కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది ఆర్బీఐకి. ఆ డేటా చూసి పెరాప్స్ దే ఫెల్ట్ దట్ కొంచెం మనం పుష్ ఇస్తే మన ఎకానమీ ఇంకొంచెం స్పీడ్గా వెళ్తుందని ఆర్బీఐ అని భావిస్తుండొచ్చు. ఇంకొక పాయింట్ ఏమిటంటే జియో పొలిటికల్గా ఈ మన ఇండియా పాకిస్తాన్ గొడవ అయితే అది 3-4 days అది తగ్గింది. అది రష్యా యుక్రెయిన్ వార్ ఇంకొంచెం అది తీవ్రత కొంచెం ముమ్మరంగా పెరుగుతూ ఉంది. అది ఇజ్రాయెల్ గాజా ఇప్పుడు అది కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఇలా జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల టెన్షన్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ కానీ మన ఇంపోర్ట్స్ కానీ ఎఫెక్ట్ అవకాశం మాత్రం బాగానే ఉంది మనకి. సో దేర్ఫోర్ మన ట్రెడిషనల్గా మన ఎక్స్పోర్ట్స్, మన బయట నుంచి వచ్చే మన బిజినెస్ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో అది కానీ ఎఫెక్ట్ అయ్యి మన కన్సంప్షన్, డొమెస్టిక్ కన్సంప్షన్ కానీ రెడీగా లేకపోతే ఎకానమీ కొంచెం ఎఫెక్ట్ అవుతాం, హిట్ అవుతాం. సో బయట అలాగే మనం కంట్రోల్ చేయలేం ఈ డెవలప్మెంట్స్ బియాండ్ ఏ పాయింట్. అట్లీస్ట్ మన కన్సంప్షన్ మనం పెంచుకుంటే మన ఎకానమీ కొంచెం బెటర్గా ఫీల్ అవుతుందని మన ఆర్బీఐ ఉద్దేశం. నా రీడింగ్ ఆఫ్ ది సిట్యుయేషన్. ఓకే. దట్స్ హౌ ఐ సీ ఇట్ యాజ్. ఓకే. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ లైక్ ఆర్బీఐ ఏదైతే రెపో రేట్ తగ్గించింది అని మీరు చెప్పారో దట్ ఈస్ ఫర్ ఆర్ గుడ్ సేక్. కదా. సో బేసిక్గా మీరు చెప్పిన ప్రకారం ఆర్బీఐ ఏదైతే రెపో రేట్ తగ్గించింది మోర్ దెన్ లైక్ ఎక్స్పెక్టెడ్ ఆర్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్, ఎక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా చేసింది, దట్ ఈస్ ఫర్ ఆర్ గుడ్ సేక్, ఫర్ ఆర్
ఎకనామిక్గా మనం ఎదగాలి అన్న దానికి మన మంచి కోసము కట్ ఆఫ్ చేశారు అని అంటున్నారు. అవును అవును. సో యాక్చువల్గా మీరు ఆలోచిస్తే ఈ కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కొత్త ఆర్బీఐ గవర్నర్ చార్జ్ చేసుకుని ఒక ఫ్యూ మంత్స్ అయింది. ఇది అప్పుడే సెకండ్ స్టెప్ వాళ్ళ ఈ కొత్త టీం నుంచి వచ్చిన ఎకానమీకి పుష్ అని చెప్పాలి దాన్ని మనం. చాలామంది అంటే గత ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్గా ఈ మీటింగ్ ఎంపీసీ మీటింగ్ అంటారు దాన్ని, ఆ మీటింగ్ అవుతుంది, కొంచెం రేట్ తగ్గిస్తారని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అదే 25% పాయింట్స్ తగ్గిస్తారని అనుకున్నారు, 0.25%. కానీ వీళ్ళు సడన్గా 50 బీపీఎస్ అంటే 0.5% తగ్గించడం దాంతో అంటే పాజిటివ్ సర్ప్రైజ్గా చాలామంది ఫీల్ అవుతారు. కొన్ని బ్యాంక్స్ అయితే ఐమ్ షూర్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్. సో డెఫినెట్గా ఓవరాల్గా ఇది ఎకనామిక్ యాక్టివిటీకి పుష్ అనే అనుకోవాలి దీన్ని మనం. సో ఐఎమ్ షూర్ ఎకానమీ విల్ డూ స్లైట్లీ బెటర్ దాన్ వాట్ యువర్ ఎక్స్పెక్టెడ్. ఇదే బ్రెత్ ఏం చెప్పాలంటే అప్పుడే ఇండియా మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అయిపోయాం మనం. విత్ అబౌట్ 6.5% జీడిపి గ్రోత్లో ఉన్నాం మనం. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఆ మొమెంటం మెయింటైన్ చేయొచ్చు. మన కన్సంప్షన్, మన ఓన్ కన్సంప్షన్ కూడా జీడిపికి హెల్ప్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ చూసుకుంటే కూడా మనం ఐఎమ్ షూర్ యు ఆర్ డూయింగ్ వెల్ అని అనుకోవాలి మనం. ఓకే. సో ఇస్ ఇట్ ఎనీవే ఛాన్సెస్ దట్ మీరు చెప్పారు దట్ వీఆర్ ఇన్ 4th పొజిషన్. సో ఇప్పుడు వీళ్ళు చేసిన మార్పు వల్ల ఆర్ యాజ్ యూ సెడ్ దట్ ఇట్ ఈస్ లైక్ ద సెకండ్ స్టెప్ ఆఫ్టర్ హీ టేకింగ్ ఛార్జ్. సో ఇంకా ముందు ఏదైనా వాళ్ళు ఏదైనా ఇంకా డిఫరెన్సియేషన్ ఏదైనా 3rd స్టెప్ తీసుకుంటే, లేకపోతే ఇప్పుడు ఈ తీసుకున్న డెసిషన్ వల్ల మనం 4th నుంచి 3rd అలా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా 4th నుంచి 3rd వెళ్ళొచ్చు, నో డౌట్. అది అలా ప్లాన్లో ఉంది ఇండియాకి. అది బై 2030 ఇండియా విల్ బి ద 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే. అంటే ఇదే మొమెంటంలో. ఓకే. అంటే ఒక కార్ రన్నింగ్ చేసి వెళ్తున్నప్పుడు ముందు కార్లు ఒక స్పీడ్లో వెళ్తూ ఉంటాయి, వెనకాల కార్లు ఒక స్పీడ్ వెళ్తూ ఉంటాయి. వెనకాల కాలు కానీ ముందు కారు కంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. అంటే ఓవర్ టైమ్ విల్ క్యాచ్ అప్ విత్ ది పీపుల్ అహెడ్ ఆఫ్ అస్. అదే అలా ఎలాగ మన ఇండియా ప్లాన్లో ఉంది. మన ముందు జర్మనీ ఉంది, వెనకాల ఇంతకుముందు జపాన్ ఉండేది, మన జపాన్ బీట్ చేసి జర్మనీ వైపు వెళ్ళిపోయాం మనం. ఇంకో మేబీ 2-3 ఇయర్స్ జర్మనీ కూడా బీట్ చేసి మనం యూఎస్, చైనా అండ్ ఇండియా ఈ 3 మాత్రం ఇదే పొజిషన్లో కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ మేబీ 15-20 ఇయర్స్. బికాజ్ మనకి చైనాకి చాలా గ్యాప్ ఉంది జీడిపి నెంబర్స్లో. మనం ఇప్పుడు ప్రస్తుతం 4.5 ట్రిలియన్లో ఉన్నాం, చైనా 20 ట్రిలియన్లో ఉంది, అమెరికా 30 ట్రిలియన్లో ఉంది. సో మనం 4.5 నుంచి 20 వెళ్ళడం ఈజీ కాదు. మనం వెళ్ళే టైంకి చైనా కూడా 20 నుంచి 35 వెళ్ళిపోతుంది, యూఎస్ 30 నుంచి 45 వెళ్ళిపోవచ్చు. అది అండ్ వాటి రేట్ ఆఫ్ గ్రోత్ అదే మెయింటైన్ చేయగలిగితే ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ నెంబర్స్ ఎలా ఉంటాయని చెప్పడం కష్టం. కానీ డెఫినెట్గా మనం 3rdలో వెళ్ళబోతామని గట్టి నమ్మకం ఉంది మనకి. ఓకే. సో విచ్ ఇస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ టు నో దట్ ఫినాన్షియల్గా మనము గ్రోత్ చేస్తాము అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మన వ్యూవర్స్ అందరికీ రెపో రేట్ గురించి చక్కగా వర్ణించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.